అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్, మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మనం అందరం సంతోషంగా ఉండాలని ప్రైజ్ లార్డ్ అంటే మనం అందరము సంతోషంగా ఉండాలని యేసయ్య కోరుకుంటాడు. అది యేసయ్య మనస్సు. యేసయ్య మనస్సు కలిగిన వారందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అది యేసయ్య మనస్సు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ దేవునిలో ఎదగాలి, అందరూ దేవునిలో స్థిరపడాలి, అందరూ కూడా దేవుని కొరకై వాడబడాలి. అది ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా దేవుడు ఎక్కడ వాడబడాలంటే అక్కడ అని అందరము కోరుకోవాలి. అందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క మనస్సు. మనం ఒకరు మాట్లాడినప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరం అర్థం చేసుకొని సంతోషంగా మనము సంతోషపడాలి. ఒకవేళ ఏదైనా తెలిసి తెలియని మాట వచ్చినా మనం ఒక తండ్రి పిల్లలాగా ఫీల్ అవ్వాలి. మనం అందరం కూడా ఒక తండ్రి పిల్లలం. నిజంగా సాతానుడు అది ఉండకూడదు అనుకున్నాడు. సాతానుడు ఏం చేశాడంటే తండ్రి ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, వాణ్ణి కూడా సృష్టించింది ఆ పరలోకపు తండ్రి, ఆ దేవాది దేవుడు, ఒక్కడైన దేవుడు, త్రియేక దేవుడు అని వానికి తెలుసు. అయితే వానిలోకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. గర్వము, అసూయ. ఎందుకంటే దేవుడు పెద్ద పని అప్పచెప్పాడు లూసిఫర్కి, ప్రధాన దూత. నిజంగా ఆ దూతకి నిజంగా గొప్ప గొప్ప పనులు అప్పచెప్పాడు. ఎందుకంటే దూతలందరూ ఏం చేస్తున్నాడు చూడాలి. దూతలందరూ కూడా లీడర్గా చేశాడు. మంచి మ్యూజిషియను, మంచి పాటగాడు, మంచి సింగరు, ఇవన్నీ కూడా ఎక్కువ వరాలు ఇచ్చేశాడు దేవుడు. దాన్ని బట్టి దేవుని మహిమపరిస్తే దేవునిలోనే ఉంటాం. కానీ దేవుని కంటే పై స్థానం అంటే మనం ఎలా పోల్చుకుంటే దేవుడు మనకిచ్చిన స్థానము కంటే పై స్థానాన్ని కోరుకుంటే సాతాను స్వభావం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో పెట్టాలనుకుంటాడు. నిజంగా ప్రధాన దూత అయిన ఈ లూసిఫర్కి పెద్ద స్థానం ఇచ్చాడు. తర్వాత కొంతమంది దూతలకి కొన్ని స్థానాలు ఇచ్చాడు. కొన్ని బాధ్యతలు పరలోకంలో అప్పచెప్పాడు ప్రభువారు. సృష్టిని చూసుకోవటానికి కొంతమంది దూతల్ని పెట్టాడు. నిజంగా ఇవన్నీ కూడా సృష్టికి ఆజ్ఞాపించటానికి కొన్ని దూతల్ని పెట్టాడు. సృష్టి ఒక్కొక్కసారి బీభత్సాలు చేస్తూ ఉంటుంది కదా, దానికి ప్రభు అనుమతిస్తాడు. ఎందుకంటే సృష్టి అంతటికి అధికారి దేవుడు. కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. ఒకసారి మేము ఎక్కువగా నేను పిల్లలు దేవుడు అక్కడి కొరకు డిస్కస్ చేస్తుంటాం. ఎందుకంటే పరిస్థితులు చాలా మారుతున్నాయి, అప్పట్లాగా లేవు పరిస్థితులు. ఇట్లా అనుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎప్పుడు వస్తాడో నాన్న దేవుడు, తెలిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మహిమ అనేది కాలములు కాలగతులు తెలుసుకుంటా మీ పని కాదు అని ఉంది కదా మమ్మీ. అవును, ఎస్, అది మన పని కాదు. జస్ట్ మనకు దేవుడు ఏమిచ్చాడంటే సూచనలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో బైబిల్లో క్రొత్త నిబంధనలో అయితే మనకు సూచనలు కొన్ని ఇచ్చాడు. నేను వచ్చే ముందు ఇవి మీకు కనబడతాయి, వస్తున్నాయి తెలియని రోగాలు. ముందు కరోనా వచ్చింది, జరుగుతూ ఉంటాయి కానీ అంతం వెంటనే రాదు అన్నాడు ప్రభు. ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా అనుకోవటానికి లేదు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు వస్తాడో కుమారుడికే తెలియదు అని ఉంది. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆత్మదేవుడు ఆయన. దేవుడు కుమారుడిగా భూమి మీదకి వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారునిగా పంపించాడు. ఒక్క దేవుడే కుమారునిగా భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తర్వాత తను చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతూ ఈ కుమారుడే పరిశుద్ధాత్మని మనకు తోడుపెట్టి వెళ్ళాడు. అంటే ఒక్క దేవుడే ఈ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అంతే, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసు అని బైబిల్లో క్లారిటీ ఇచ్చినాడు. అదనమాట, క్లియర్గా ఉంది. తండ్రి ఒక్కడే. కాబట్టి ఆ విధంగా ప్రభు బైబిల్ గ్రంథంలో అన్నీ క్లియర్గా ఇచ్చాడు, అన్నీ చక్కగా ఇచ్చాడు. ఇంకా మనం పోతే దేశంలో ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయో వార్తలు వింటూ ఉంటే అప్పటికప్పుడు భయం వేస్తుంది. కానీ మనం ప్రభు వైపు చూస్తే భయపడం. ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ఆయనకు తెలుసు. మనం ఆయన వైపు చూడాలి.
ఆయన వైపు నిరీక్షణ ఉంచాలి. ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకంలో గొప్పతనం కొరకు, ఈ లోకంలో స్థానాల కొరకు మనం వీటి కోసం పాకులాడుతూ ఉంటే ప్రభుని చూడలేం. ఆ బలహీనతల్ని సాతానుడు గ్రిప్లోకి తీసుకొని ఇంకొన్ని బలహీనతల్ని యాడ్ చేస్తాడు. గర్వం అనేది తెచ్చిపెడతాడు. మొట్టమొదటి గర్వించిన వాడు సాతానుడు. గర్వం మనలో ఉందంటే సాతానుడు ఉన్నాడు, సాతానుడు మన మీద ఏలుబడి చేస్తున్నాడు అని మనం ఎరిగితే చాలు. అసూయ, సాతానుడు అసూయ పెడుతున్నాడు ఇతరుల మీద, ఇది దేవుని స్వభావం కాదు అని గ్రహిస్తే చాలు. గ్రహించి ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. అసూయ, పగ, ద్వేషం, క్షమించలేకపోవటం, అందరికంటే ఎక్కువగా ఉంటాం. దేవునితో సమానంగా చూసుకున్నాడు లూసిఫర్. అక్కడే వచ్చింది దెబ్బ. పడిపోయిన నాటి నుంచి నేటి వరకు దేవుని సృష్టిని పాడు చేయాలని విగ్రహారాధన తెచ్చిపెట్టాడు. ఈ దినాల్లో చాలామంది యూట్యూబ్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. మంచిదే, కానీ ఆ ఇంటర్వ్యూస్లో భయంకరమైన ప్రశ్నలు అడగటము, వాళ్ళ ఇష్టానికి మాట్లాడతారు అన్యులు కాబట్టి. ప్రభు కృపను బట్టి సహనంతోనే దేవుని బిడ్డలు జవాబు ఇస్తున్నారు. దాని మూలంగా కొంతమంది రక్షించబడవచ్చు కూడా. చాలామంది అభిప్రాయం ఏంటంటే అక్కడ సమయం వేస్ట్ చేస్తున్నారు అని కాదు, కానీ కొంతమంది దాని ద్వారా కూడా కొన్ని క్లారిటీస్ వచ్చి కొంతమంది రక్షణలోకి రావచ్చు అన్యులు. ఏమో ఆ పిలిచిన వారిని దేవుడు మార్చుకోవచ్చు. దేనికి సువార్త చెప్పాలి అసలు మనకంత అవసరం ఏంది? మనకెందుకు బాధ? మనకెందుకు దెబ్బలు? ఎంతోమంది దేవుని బిడ్డలు కొడుతున్నారు, తిడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు, స్త్రీలను అసభ్యంగా చూస్తున్నారు. ఎవరి కోసం? దేవుడు తన బిడ్డల కోసం, తన ప్రజలు నశించకూడదని సాతాను కంకణం కట్టుకున్నాడు. నేను మాత్రమే దేవుణ్ణి కాకుండా అని విగ్రహారాధన తెచ్చిపెట్టి ఈ బొమ్మలకు మొక్కుతూ కళ్ళు అంధకార సంబంధమైన ఇహలోక దేవత వారి కన్నులు గురుడితనం కలగజేస్తుంటే దేవుడు ప్రేమించి ఇది నా బిడ్డలు చేసింది కాదు, వారు సాతానుడు నా బిడ్డల కన్నులు మూసేస్తున్నాడు, కాబట్టి ఎవరైతే మీరు నన్ను ఎరిగి ఉన్నారో మీరెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని కేవలం దేవుని ఆజ్ఞను బట్టే మనం స్వార్థ ప్రకటిస్తున్నాం. అది వాళ్ళు ఎరగట్లేదు. మనకేమన్నా రూపాయలు లాభమా వాళ్ళకి చెప్తే? వాళ్ళకు సువార్త చెప్పి మంచి మాటలు చెప్పి రోడ్డు మీద తిట్లు తిని తనులు తిని తరిమిచ్చుకొని ఇష్టానుసారంగా మాట్లాడించుకుంటే మనకేమన్నా 1 రూపాయి లాభమా? లేదు. కేవలం ప్రభు మాటను బట్టి. ఎందుకంటే లోకం, ప్రపంచం అంతా ఆయన సృష్టి కాబట్టి ఎవరు నశించి నరకానికి వెళ్ళొద్దు. నిజమైన దేవుడెవరో, సత్య దేవుడెవరో, ప్రాణం పెట్టిన దేవుడెవరో, పాపుల కోసం ఎవరు ప్రాణం పెట్టారో ఆ దేవుని కనుగోవాలి అని దేవునికి ఆశ. పరలోకానికి మార్గం నేనే, సత్యం, జీవం, మార్గమైన దేవుణ్ణి అని నేను అని ఎరిగి నా ద్వారా మోక్షం చేరుకోవాలి. అది ప్రభు ఆశ. అందరంటే ఇష్టం యేసయ్యకి. ప్రపంచ నలుమూలల దుర్భాషలాడుతున్న వాళ్ళంటే కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అది ఎరగట్లేదు. నిజంగా అంత గొప్ప దేవుని తెలుసుకోలేకపోవటం దౌర్భాగ్యకరమైన విషయం. ఎంత చెప్పినా సత్యము అని చెప్పి ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా మూర్ఖత అనేది సాతానుడు పెట్టేస్తున్నాడు. ఎందుకంటే సాతానుకు వాడికి ఒక్కడికే నరకాన్ని పోవటం ఇష్టం లేదు. వాడితోటి చాలా మంది కావాలి. వాడికి దూతల్ని తెచ్చేసుకున్నాడు పరలోకం నుంచి తోడుగా. వాళ్ళ దూతల్ని వాడుకుంటున్నాడు. ఇక్కడికెళ్ళి అని. వాడు ఉండేది ఒకే స్థలంలో. దేవునిలాగా ప్రపంచ నలుమూలలా ఆయన నేత్రాలు, 7 నేత్రాలు కలిగిన దేవుడు. ప్రకటన గ్రంథంలో ఉంటది, గొర్రెపిల్ల 7 నేత్రములు కలిగిన వాడు. అందుకే మనం అంటాం, ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా ఎడంతల ఆత్మతో నింపు, నీ దాసుని అని, మనము నీ దాసురాలిని అని మన వాక్య బోధకుల కొరకు ప్రార్థన చేస్తాం కదా. అదే 7 ఆత్మలు, 7 అంతల ఆత్మ, పరిపూర్ణత 7 అనే సంఖ్యకి పరిపూర్ణమైన ఆత్మ కలిగి ఉండాలి. మన కొద్దో గొప్ప భయభక్తులతో దేవునితో ఉంటే సరిపోదు. సంపూర్ణమైన భయభక్తులు కలిగి ఉంటేనే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. ఏదో అరాకొరా ప్రభువు గురించి తెలుసుకుంటే మనం ఎత్తబడే గుంపులో ఉందాం. ఈ అంచె దినాల్లో సంపూర్ణంగా ప్రభు యొక్క వాక్యాన్ని గ్రహించాలి, ప్రభువుకు లోబడాలి. అది ప్రభుకి ఆశ. అందుకే సమయం ఇస్తా ఉన్నాడు. ఇంకా సమయం ఇస్తున్నాడంటే రక్షణ లేని వాళ్ళ కోసం మాత్రమే కాదు. మనం కూడా దేవుని వాక్యాన్ని ఇంకా ఎరగలేదు, ఇంకా సంపూర్ణమైన లోతులోకి వెళ్ళలేదు, ఇంకా బుద్ధి లేని కణికల వలెనే ఉన్నాము. వాక్యానుసారంగా నడవకపోతే, దేవుడు చెప్పినట్లు నడవకపోతే వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. మనం రక్షించబడినంత మాత్రాన బుద్ధిగల కన్యకలం అయిపోం. బుద్ధిగల కన్యకల్లో కూడా బుద్ధి లేని కన్యకలు ఉన్నారు.
వాళ్ళే దివిటీలు తీసుకెళ్లారు. వాళ్ళు జస్ట్ రక్షించబడతారు. దేని కొరకు? పరలోకం కొరకు మాత్రమే. మాకు పరలోకం వస్తే చాలు, ఈ లోకంలో మేము ఎట్టో కట్ట బతికేస్తాం, ప్రభా నేను రక్షకుడిగా అంగీకరించాం కదా, మమ్మల్ని పరలోకం తీసుకో, దాని కొరకు మాత్రమే వాళ్ళు రక్షించబడి అక్కడికి వెళ్ళి అందరు నిద్రపోయినారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని వారు 10 మంది నిద్రపోయినారు. 5 మెలకువతో ఉన్నారు, ఆత్మీయమైన మెలకువతో, వాక్యానుసారమైన మెలకువ జీవితంతో, వాక్యానుసారంగా జీవించే వాళ్ళు. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు రక్షణ పరలోకం కొరకు మాత్రమే పొంది వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యానికి లోబడకుండా, వాళ్ళు నూనె లేకుండా, వాక్యం అనే నూనె, పరిశుద్ధాత్మ అనే నూనె లేకుండా నామకే వాస్తు, ఆచారాలే, పద్ధతులే, అన్ని ఇప్పుడు మా సిస్టర్ గారు చెప్పినట్లు వారి బంధువుల్లో అవన్నీ సపరేట్ అవడం చాలా సంతోషకరమైన విషయం. ఇవన్నీ చేస్తూ కూడా మేము బుద్ధిగల వారము అని బుద్ధిగల వారితో కూడా ఉన్నారు. వారే సంఘంలో ఉండేవారు. సగము ఆచారాలతో కూడిన భక్తి, సగం పరిపూర్ణంగా దేవుని వాక్యములో ఏదుందో పరిశీలించి పద్ధతులు చేసే వాళ్ళు బుద్ధిగల కన్యకులు. ఈ విధంగా అందరూ బుద్ధిగల కన్యకలు కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరు బుద్ధిగల కన్యకలు కాదు. వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానికి లోబడాలి, మన హృదయం అంతా వాక్యం చుట్టూ తిరగాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. అప్పుడే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. ఈ బుద్ధిగల కన్యకల్లో కూడా బుద్ధి లేని వారు కొందరు ఉంటారు. వాళ్ళెవరంటే వాళ్ళు ఎత్తబడతారు, కానీ వాళ్ళల్లో కూడా సంఘంలో ఏ విధంగా శరీరంలో కాళ్ళు, చేతులు, తల ఈ విధంగా భాగాలు ఉన్నాయో కొంతమంది బలహీనులు ఉంటారు. వాక్యానుసారంగా కొద్దో గొప్ప భక్తితో, భయంతో ఉన్న వాళ్ళు కొంతమంది, అంటే కాలులాగా పరలోకంలో అట్లా ఆ భాగంలో, ఆ ప్లేస్లో ఉంటారనమాట. కాబట్టి మనం సంపూర్ణంగా బుద్ధిగల కన్యకల వల్ల ఉండాలంటే వాక్యాన్ని పరిశీలిస్తూ వాక్య ప్రకారం మనం జీవించాలి. మనకు నూతన సంవత్సరం వచ్చిందంటే వాగ్దానాలు అంటే చాలా ఆశ కదా. గ్రంథ వాగ్దానాలన్నీ మనవే, కానీ స్పెసిఫిక్గా ఒక్కటి ఎందుకు అడుగుదామంటే, ప్రభువా ఈ సంవత్సరము నీ చిత్తం మీద నా జీవితంలో బయలుపరచు. లేదంటే అది ఈ ఇయరే నెరవేరకపోవచ్చు, జీవితంలో ఏదో ఒక టైంలో నెరవేరుద్ది. ఆయన ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాం లాంటి వారికి ఆ దినాల్లో అంత ఆయుష్ ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు పరిశోధించాడు దేవుడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం చాలా సంవత్సరాల తర్వాత నెరవేరింది ఇస్సాకు ఇవ్వటంలో. కానీ మనకున్న ఈ పరిస్థితుల్లో అంత లేట్ ఏం కాదు, కానీ ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తాడు. నాకు రక్షించబడినప్పటి నుంచి నా వాగ్దానాలన్నీ కూడా సేవా వాగ్దానాలే. కానీ ప్రభు నాకు సేవ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు కాబట్టి దాని మీద గమనమే పెట్టలేదు. కానీ ఒక రోజు ప్రభు నన్ను పిలుచుకున్నాడు. చాలా ఆలస్యంగా లోబడినాను. లోబడకపోతే ఏదో ఒక దెబ్బ. గతంలో చెప్పాడు, నాకు బాగాలేకుండా రావటం, వారం రోజులు ఏమి తినకపోవటం, ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నువ్వు నాకు లోబడటం లేదు, నేను నా సేవకు పిలిచినాను, నువ్వు రా అన్నప్పుడు అయినా మొండికేశాను. అయినా మళ్ళీ వాగ్దానాల కోసము పాకులాడుతూ పరిశోధిస్తూ వచ్చాను. వాగ్దానాలు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మళ్ళీ నిద్రపోయే సమయంలో ప్రభువు ఎవరో లేపినట్టుగా, లే యెషయా గ్రంథం 49 చదువు, లే యెషయా గ్రంథం 49 చదువు అన్నప్పుడు అప్పుడు లేచి ఆ అధ్యాయం చదివి అప్పుడు పరిపూర్ణంగా రావటం జరిగింది. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పిలుపు, ఆయన ఏర్పాటును ఆయన నిశ్చయం చేసుకుంటాడు, ఆయన నిలబెట్టుకుంటాడు కూడా. దాంట్లో మనం నిలకడగా నమ్మకంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఎందుకంటే శత్రువు 24/7 మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. వాడు పెడగొట్టాలా అని. ఎందుకంటే వాడు పడిపోయినాడు, వాడు ఇంకా లేవలేడు, వాడికి ఇంకెప్పటికీ పాతాళమే, వాడికి నరకమే వానికి నిర్ణయించి పెట్టింది. కాబట్టి వానితో పాటు కొంతమందిని ఎత్తుకెళ్ళాలి, మ్యాక్సిమం ట్రై చేస్తుంటాడు వాడు. అందుకే మనం గట్టిగా స్థిరులంగా కదలని వారుగా ఉండండి అని చెప్పాడు యేసయ్య. పేతురు, యోహాను వీళ్ళు నిద్రపోతా ఉంటే మీ శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేసుకోండి అన్నాడు యేసయ్య. ఈ విషయాల్లో మనం జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆలోచనలు కలిగి ఉంటూ కూడా ఇంకా దానిలో ఇందాక ఉమా సిస్టర్ గారు చెప్పినట్టు 6th సెన్స్ అని, అది కరెక్టే. కానీ నేను కూడా ఒక టైంలో 6th సెన్స్ అని చాలా విషయాలు గ్రహించాను. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు బయట గురించి ఆలోచిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టిస్తాడు సాతానుడు. అవి కరెక్టే, కానీ మనకు అంత అవసరం కాదు అని తర్వాత నేను గ్రహించాను. ఎందుకంటే నా కుటుంబంలో నా పిల్లలు, ఎగ్జాంపుల్ చెప్తాను, రీసెంట్గా 2 weeks బ్యాక్ అనుకుంటా,
కళ్ళు మూసుకొని అలా పిల్లలు కాలేజీకి వెళ్తే పిల్లల కోసం మధ్య మధ్యలో ప్రేయర్ చేస్తూ ఉంటా. గ్రూపులో ఉన్నా నేను మధ్య మధ్యలో పిల్లల కోసం ప్రేయర్ చేస్తూ ఉంటా. నా గమనం అంతా కూడా ప్రభు సేవతో పాటు మన కుటుంబాన్ని రక్షించుకోవటం మన బాధ్యత. భర్త కొరకు ప్రార్థన చేయటం బాధ్యత, పిల్లల కోసం ప్రార్థన చేయటం బాధ్యత. కుటుంబాన్ని లెక్క ప్రభు ఫస్ట్ అడుగుతాడు. ఇంట గెలిచి రచ్చగెలవాలి. కాబట్టి మనం ప్రార్థించాల్సింది ఫస్ట్ కుటుంబం కొరకు. అంటారు కదా, బయటికి పోతే నీ కుటుంబమే బాగలేదు, నువ్వు మాకేమొచ్చి చెప్తావు అనే పరిస్థితులు మనకు రాకూడదు. మన పిల్లల్ని భయభక్తులతో పెంచుకోవటం, భక్తి జీవితం నేర్పించటం, వాక్యానుసారంగా నేర్పించటం, ప్రార్థన అన్ని నేర్పించటం, ఇవి మనం కలిగి ఉండాలి. ఫస్ట్ కుటుంబాన్ని కట్టుకోవాలి. తర్వాత సంఘంలో ఫస్ట్ వ్యక్తిగతంగా కట్టుకుంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మనకు దేవుడు నేర్పుతాడు. కుటుంబాన్ని కట్టుకుంటా ఉంటే సంఘంలో మనము దేవుడు మనల్ని నిలుపుకుంటాడు. ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే మాత్రం వాళ్ళ కుటుంబం వాళ్ళది, వాళ్ళ విషయంలో లెక్క అడగడు. పిల్లలు సెట్ అవ్వక ముందు వాళ్ళు సెట్ అయ్యేంత వరకు బాధ్యత మనది. వాళ్ళని చూసుకొని వాళ్ళని పెంచుకునే బాధ్యత మనది. కొంతమంది తల్లిదండ్రులు ఒక సంఘానికి వస్తే పిల్లలు ఇంకొక దగ్గరకు సహవాసానికి వెళ్తా ఉంటారు, ఇక్కడ పెద్దలుగా చెల్లామని అవుతా ఉంటారు. అది భయంకరమైన విషయం. కుటుంబం అంతా కూడా సంఘంలో కనబడాలి. అదే పెళ్లి కాని బిడ్డల విషయంలో నేను చెప్తున్నాను. నిజంగా ఇది కూడా ఒక క్రమంలో ఉండాలి. క్రమమైన జీవితం దేవుడు కోరేది క్రమాన్ని ఫస్ట్. అక్రమం అంటే ప్రభుకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆయన క్రమం కలిగిన జీవితం ఇష్టం. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంటే ఆయనకి ఇష్టం. ఆయన ఏది చెప్తే అది చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. వారే బుద్ధి కలిగిన కన్యకలు, వారే బుద్ధి కలిగిన వారు, బుద్ధి కలిగిన సంఘం. ఆ విధంగా ప్రభు మనల్ని నడిపించుకోవాలని ఆశపడుతున్నాడు. నిజంగా వాగ్దానాలు మనకి ఇచ్చేది దేవుడు. అవి నెరవేర్చడానికి, అవి మనం స్వతంత్రించుకోవటానికి. ఎప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తాడు అనే విషయం మనకు బాగా తెలుసు. దేవుని ఆజ్ఞలు మనం గైకొంటే ఈ దీవెనలు, దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే ఈ శాపాలు అని క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఉంది. స్పెసిఫిక్గా దేవుడు 10 ఆజ్ఞలు మనకిచ్చాడు. మనకు మతిమరుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమో దేవుడు స్పెసిఫిక్గా ఆ 10 కమాండ్మెంట్స్ అనేవి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి కూడా సండే స్కూల్ పిల్లలకి, మన పిల్లలకి ఫస్ట్ నేర్పించి సండే స్కూల్ పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఖచ్చితంగా దేవుడు ఇచ్చినాడు. నిజంగా ఈ ఆజ్ఞలకు లోబడి ఉండాలి. అప్పుడే మనకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. ప్రభు మన దగ్గరికి రావాలి అంటే మనం ప్రభువుకి దగ్గరికి వచ్చే పరిస్థితి మనం కల్పించాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన హృదయ ఆలోచనలు, మన తగ్గింపు, మన విధేయత, మన నమ్రత, మన మాటలు, ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు మనం మాట్లాడుతూ ఉంటే ప్రభు మనకు సమీపంగా అవుతా ఉంటాడు. అప్పుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు. వాగ్దానం ఇచ్చేసినంత మాత్రాన నెరవేరాలని ఏమి లేదు. ప్రభువుకు లోబడితేనే మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ నాకు ఇచ్చిన వాగ్దానము ఈ సంవత్సరం అపోస్తుల కార్యాలు 1:8 యాక్ట్స్ చాప్టర్ 1:8 వర్స్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ కింద వచనాలు ఇదే వాక్యాన్ని సేవకు వచ్చిన ఆరంభంలో సేవకు రాగానే మమ్మల్ని VBSకి పంపించారు. ఆదోనికి VBSకి పంపించినప్పుడు ఆదోనిలో నన్ను సాక్ష్యం చెప్పమన్నారు. VBS అయిపోయాక నేను బాగా అలసిపోయి ఉన్నాను. అయితే అక్కడ కూడా శత్రువు శోధించాడు. సేవకు వచ్చిన తర్వాత కూడా మన్నా అసలు చనిపోవాల్సింది మోషన్స్తో. అక్కడ కూడా శోధించాడు వాడు, కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ విధంగా అక్కడ ప్రభు ఆ మన్నాను హాస్పిటల్కి తీసుకుపోవటం ద్వారా అక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. అక్కడ సువార్త చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభు ఒక ఉద్దేశంతోనే మనకు ఒక్కొక్కటి అనుమతిస్తాడు. ఏ ఉద్దేశము ప్రభు దేనికి అనుమతించాడని మనం గ్రహించాలి. ఇది పరీక్ష, పనిష్మెంటా, లేదంటే ఏంటి అనేది మనకు మనం ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎవరిని తీర్పు తీర్చడానికి లేదు. మనం సరి చేయటానికా అది కూడా ఎవరికి వారంగా మనం గ్రహించుకోవాలి. అందుకే మనం బలలో చేసేటప్పుడు ఎవరిని వాళ్ళు పరీక్షించుకోవాలి. అంతేకాదు బలలో చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికైనా స్వార్థ చెప్పి ఉండాలి. దేవుని ఒప్పుకోవాలి. బయటికి మనం వెళ్ళినప్పుడు నేను క్రైస్తవురాలను, నేను క్రైస్తవుని ఒప్పుకోవాలి. అట్లయితేనే పరలోకంలో దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు. లేదంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే మనము ఎవరికి నోరు తెరిచి నేను ప్రభు బిడ్డను, నువ్వు ప్రభు నమ్మాలి అని ఎవరికైనా కొంతమందికైనా చెప్పకుండా బల్లో చేయడానికి యోగ్యత లేదు మనకి. మన ఇరుగు పొరుగు వరకు, మన బంధువులకు, మన స్నేహితులకు ఎవరో ఒకరికి మనం ఉపయోగపడకుండా మనల్ని బెల్లో చెయ్యేస్తే ఆశీర్వాదానికి బదులుగా శాపం వస్తుంది. మనమే క్షీణించిపోతాం ఆత్మీయంగా.
కాబట్టి ఇవన్నీ కూడా అంచె దినాల్లో మనం జాగ్రత్తగా పరీక్షించుకొని పరిశీలించుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ చాలా సెన్సిటివ్గా ఉండాలి మనం ఈ దినాల్లో, ఎందుకంటే సూచనలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే జెరుబ్బాబేలు వలె ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్య ధ్యానం ప్రకారం తర్వాత జెరుబ్బాబేలు వస్తాడు. జెరుబ్బాబేలు ఎంత దేవుడు జెరుబ్బాబేలు నిలబెట్టుకుంటాడు. మనకు పాట కూడా ఉంది కదా, పర్వతమాని వేపాటి జెరుబ్బాబేలు ఎదుటను సమభూమి వగుదువు. జెరుబ్బాబేలు అంతగా బలపరిచాడు దేవుడు జకర్యా ద్వారా. జకర్యా గ్రంథం చదివితే జెరుబ్బాబేలు గురించి తెలుస్తుంది. తర్వాత చదవండి నెమ్మదిగా. జకర్యా ద్వారా జెరుబ్బాబేలుని బలపరుచుకొని జెరుబ్బాబేలు ద్వారా పునాది వేసి జెరుబ్బాబేలు ద్వారా మందిరం కట్టడానికి కంపెనీ. అది మనకు సూచన ఈ దినాల్లో జెరుబ్బాబేలు. మనం జెరుబ్బాబేలు వల్ల ధైర్యవంతులుగా ధైర్యంగా నిలబడిన వాడు జెరుబ్బాబేలు. పర్వతము వంటి శ్రమలు వచ్చినా భయపడని వాడు జెరుబ్బాబేలు. మనం ఆ విధంగా ఉంటేనే ఈ దినాల్లో మనకున్న రక్షణను కొనసాగించుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం. రక్షణ కాపాడుకోవటం మాత్రమే కాదు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని ఎరిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం జెరుబ్బాబేలు వలె అటువంటి ఆత్మ కలిగి ఉండాలి. జెరుబ్బాబేలు ఆత్మ సంఘంలో ఉండాలి. ఎటువంటి వారి ఆత్మ? ఆ దినాలు మనం ప్రతి ఒక్కరితో కూడా వేసే పర్సనల్గా మాట్లాడాలని చాలా ఆశపడతాడు. మనం చోటు ఇవ్వనప్పుడు, మనం లోబడలేనప్పుడు, దేవుని స్వరము మనం వినటానికి సిద్ధంగా లేనప్పుడు మాట్లాడటం ఆపేసి ఆయన ప్రవక్తల్ని, ఆయన యొక్క బోధకుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ దినాల్లో మోషేని ఏర్పరచుకున్నట్టు, ఏలియాని ఏర్పరచుకున్నట్టు, ఎలీషాని ఏర్పరచుకున్నట్టు ప్రవక్తల్ని ఏర్పరచుకుంటాడు. కృత నిబంధన కాలంలో యోహాన్ని ముందుగా సిద్ధపరిచాడు. యోహానుకున్న ఆత్మ ఏలియా వంటి ఆత్మ. ఏలియా యోహాన్ లాగా రావటం కాదు, అంటే ఇంకొక జన్మ లేదు బైబిల్లో గ్రంథంలో. ఇంకొక జన్మ ఉంటే కుక్కలాగా పందిలాగా పుడతారు, చెడ్డ పనులు చేస్తా అంటా ఉంటారు. మరొక జన్మ ఉండదు మానవుడికి దేవుడిచ్చింది ఒకే జన్మ. ఆ జన్మలోనే అటువంటి రోషంగల ఆత్మని పెడతాడు దేవుడు. ఏలియా లాంటి రోషంగల ఆత్మ యోహానికి పెట్టాడు దేవుడు, దేవుని మార్గం సిద్ధపరచడానికి. అదే జెరుబ్బాబేలు వంటి ఆత్మ మనలో పెట్టాలని, మన సంఘంలో పెట్టాలని, అందరిలో పెట్టాలని కోరుకోవాలి. కోరహ ఆత్మ ఉండకూడదు. అంచె దినాల్లో భయంకరం. ఏక మనసు కలిగిన వారమై ఉంటేనే మనం ఎత్తబడగలం. మనలోనే ఐక్యత లేకపోతే అన్ని జనులకి దేవుడు అప్పగించే ఛాన్స్ ఉంటుంది. సంఘంలో ఐక్యత లేకపోతే అన్ని జనులు చొరబడి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకే సంఘాల్లో ఐక్యత, ప్రేమ కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. నిజంగా తొందరగానే ముగిస్తాను, క్లుప్తంగానే చెప్తాను వాక్యంలోది. కాబట్టి మనం ఈ ప్రపంచ వ్యాప్తంగా అసలు ఎన్ని ఆందోళనకరమైన పరిస్థితులు వస్తున్నాయో వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. అందులో మనమున్న భారతదేశం అంట ఫస్ట్లో ఉందంట ఈ విషయాల్లో, మత విద్వేషాల్లో. ఇంకా న్యూస్లో ఏం చెప్తామంటే బుసలు కొడుతుందంట. ఎంత వాడుక భాష చూడండి. సాతానుడు హవ్వను మోసం చేసిన సాతానుడు సర్పం బుసలు కొడతా ఉందంట. అంటే విద్వేషాలు, మత విద్వేషాలు, వీటన్నిటిలో కూడా బుసలు కొట్టే దేశాల్లో భారతదేశం అంట ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందంట. ఇక్కడున్నాం మనం. ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంతా కూడా వ్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు సర్చ్ చేసి చెప్పిన విషయాలు ఇవి న్యూస్లో వచ్చినాయి. ఇవన్నీ మనం చూడాలి, జాగ్రత్త పడాలి. ఇవన్నీ సూచనలు. ఏమి సూచనలు జరుగుతున్నాయి బైబిల్లో దేవుడు చెప్పినది. ఆ సూచనలు మనం చూసుకొని మన ప్రభు అక్కడికి సిద్ధపడాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాలంలో ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి మన జీవితం కూడా ఆయన చేతిలో ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను చచ్చిపోతానేమో, నేను ఎప్పుడు చచ్చిపోతానేమో, దాని గురించి ఆలోచించకూడదు. మనం ప్రభు చిత్తం ఏమైందో మన జీవితంలో దాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రభు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు పోతాం. కాబట్టి ప్రభుని అడగొచ్చు, ప్రభా నన్ను ఇంకొంచెం బలపరచు, నీ కొరకే నేను ఉపయోగపడతా. ప్రభు కొరకు ఉపయోగపడతానంటే ఎందుకు వద్దంటాడు ప్రభు? వద్దన్నాడు. ప్రభు నీ మహిమ కొరకు జీవిస్తా, నన్ను బాగు చేయి. కొంతమంది చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇతరుల కోసం. వాళ్ళు రారు ప్రార్థనలకు అవసరమైన వ్యక్తులు, బయట వ్యక్తులు చేస్తూ ఉంటారు. రాలేని పరిస్థితులు వ్యక్తులు వేరు. వీళ్ళు బాగుండి రాగలి కూడా రాకుండా ప్రార్థన సహాయాలు కోరుతా ఉంటే వాళ్ళ విశ్వాసం ఎక్కడ? ప్రభు ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు. ఎవరైతే ప్రభు దగ్గరకు వచ్చినారో వాళ్ళని మాత్రమే స్వస్థపరిచినాడు ప్రభు. వాళ్ళ విశ్వాసంతో రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ ఎవరైనా దేవుడు వాళ్ళకి తలాంతులు ఇస్తే విశ్వాసంతో అడగాలి. వాళ్ళ విశ్వాసమే అప్పుడు వాళ్ళని స్వస్థపరుస్తుంది.
అడగా పెట్టకుండా మనం జొరబడేసి చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ విషయంలో దేవుని ఉద్దేశం ఒకలాగుంటది. వాళ్ళ దేవునికి లోబడాలి, వాళ్ళ మోకాళ్ళు వేయాలి, ఆ కుటుంబం దేవునికి లొంగాలి, ఆ కుటుంబం విధేయతతో ప్రభు దగ్గరికి రావాలి. అది ప్రభు ఆశపడతా ఉంటాడు. అది ఆలోచన మనం ఎరగాలి. ఆత్మ కలిగిన వారమై ఉండాలి, ఆత్మ నడిపింపు మనకు ఉండాలి. కాబట్టి ఇటువంటి దేశంలో ఉన్నాం. నిజంగా 198 దేశాల్లో మన దేశము ఈ మత విద్వేషాల్లో మొట్టమొదటిదంటే ఎంత భయంకరమైన పరిస్థితి వింటా ఉంటే ఎంత సమయం మనము మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామో మనం ఆలోచించాలి. గ్రూపుగా జాయిన్ అయింది, మనం ఎక్కువ మాటలు కాకుండా ఎక్కువ ప్రార్థనతోటి మనం ముందుకు సాగుతూ ఉంటే మన కోసం మనమే ప్రభా నాకు ఆరోగ్యమే, ప్రభా సాతాను తెచ్చిపెట్టే ఇవన్నీ అంటే నువ్వు చూసుకో, నీకు బాగలేదు చూడు, నీకు ఇది బాగలా, అది బాగలా రోగాల కోసం ప్రార్థన చేయడానికి సమయం అంతా అయిపోతా ఉంది. అది మంచిదే, అది ఒక పాయింట్. కానీ మిగతా దేశం నిమిత్తమై తిమోతి పత్రికలో ఉంది కదా, రాజులు మీరు సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే మీ శరీరాల కోసం, మీ రోగాల కోసం ప్రార్థన చేసుకోండి అని చెప్పలేదు దేవుడు. అధికారుల కోసం, రాజుల కోసము, ప్రజలందరి కోసం ప్రార్థన చేయండి, అప్పుడు మీరు సుఖంగా నెమ్మదిగా ఉంటారు. మన అనారోగ్యాలు ప్రభువుకు తెలుసు. మనల్ని యేసు ప్రభు రక్త శక్తి కిందికి, పునరుద్ధరణ శక్తి కిందికి తెస్తే ప్రభు స్వస్థపరుస్తాడు. అది సింపుల్, అది పెద్ద పని కాదు. ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి మనం ప్రభు దగ్గర పాదాల దగ్గరకు వస్తే ఆయన మనం స్వస్థపరుచుకుంటాడు. ఒక ఉద్దేశంతో ఉన్నాడా? మొన్న దినము ప్రార్థనకి వెళ్ళాము, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను, మా ఓనర్ గారు, పెద్ద ఆయన హోమియోపతి డాక్టర్ గారు మా ఓనరు. నేను బయటికి వెళ్ళను, అది నాకు ఇప్పుడు కాదు, మ్యారేజ్ అయినప్పటి నుంచి అంతే. అందరు వెళ్ళిపోగానే పిల్లలకి ఆ స్కూల్కి వెళ్ళే డోర్ వేసుకుంటాను, వాళ్ళు వచ్చే డోర్ తీస్తాను. అది నాకు బాగా అలవాటు. పోవాలనుకున్నప్పుడే బయటకు వెళ్తాను. మహిమ స్కూల్కి వెళ్ళి స్వార్థ చెప్పడానికి పేరెంట్స్కి వెళ్ళేదాన్ని తప్ప వెళ్ళను, లంచ్ టైంలో వెళ్ళినప్పుడు తప్ప. ఇప్పుడు అంతే, డోర్ వేస్తే పిల్లలు వచ్చినాక డోర్ తీయటం అలవాటు అయిపోయింది. సరే సార్కి అప్పుడప్పుడు సారమ్మ మీరే మోటారు ఇదంతా మీదే. ప్రభు కృపను బట్టి నిజంగా ఎంత ఆధిక్యత ఇస్తాడంటే ప్రభు అంత స్వతంత్రంగా, అంత మంచితనంతో, గౌరవంగా మాట్లాడతారంటే పెద్దవాళ్ళు కూడా, అది ప్రభు ఇచ్చింది, ఇదంతా మీదే, మీ ఇష్టమమ్మా అన్నట్లుగా చూపించారు. దేవుడు మంచి గృహం ఇచ్చినాడు ప్రభు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత. కాకపోతే నేను బుక్స్ ఎవరికి ఇవ్వలేదు. క్రిస్మస్ సందర్భంగా ఇద్దామంటే కూడా ఎందుకు అనుకూలపరచలేదు ప్రభు. కేక్ ఏమి తీసుకురాలేదు. పిల్లలు అట్లా డెకరేట్ చేసుకున్నారు, ఇల్లు శుభ్రం చేసుకున్నాం. నేను మహిమ ట్రీ పెట్టుకుంది, అంతే. ఎట్లా ఇవ్వాలి ప్రభువా బుక్ నాకు అర్థం కాలేదు. నేను బయట పోయినప్పుడు వాళ్ళు రాకపోవచ్చు, కానీ ఇంటి దగ్గర నుంచి ఎందుకులే అనుకున్నాను. దేవుడు నాకు బాగాలేకుండా వచ్చింది, అది వేరే హాస్పిటల్లో అక్కడ ఇచ్చేసాను, అయిపోయింది. తర్వాత ఆ ఇన్ఫెక్షన్ నాకు వచ్చింది, నాకు బాగాలేకుండా ఓనర్ గారే ఒకరోజు కనిపించమ్మా మా పిల్లలందరూ డాక్టర్సే, ఇక్కడికి రావచ్చు కదా అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారికి న్యూ టెస్టిమెంట్, బక్సింకుల్ బుక్, పత్రిక ఒకటి ఇచ్చాను. ఆ తర్వాత అక్కడున్న నర్సెస్ పిల్లలందరూ 23, 24 years, 25 బిలో పిల్లలందరూ, ఎవరొస్తారు ఆడపిల్లలు, నర్సెస్ పిల్లలందరికీ బుక్స్ ఇచ్చాను. ఒక హిందూ అమ్మాయికి ఇస్తుంటే ఇంకొక హిందూ అమ్మాయి వచ్చేసి నాకు ఇవ్వరా మేడం బుక్ అని అడిగారు. నిజంగా ఎంత సంతోషం అనిపించిందో. ఇంకొక అమ్మాయి మాత్రం కింద క్రిస్టియన్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి మేడం అన్నారు. నేను నాన్నను చదువుకున్నావు కదా, అట్లా అనకూడదు, అన్నీ తెలుసుకోవాలి. నేను బలవంత పెట్టట్లేదు, ఇష్టమైతే తీసుకో, ఇష్టమైతే చదువు, దేవునిలో కార్యం చేస్తే జరిగిస్తాడు, లేకుంటే లేదు. ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది అని చెప్పినప్పుడు సారీ ఆంటీ అని చెప్పి వెళ్ళింది. ఆ విధంగా దేవుడు అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. ఒక హాస్పిటల్కి పోయామా, అక్కడ ఏదో ప్రభు చిత్తం ఉంటుంది. డాక్టర్కి ఒక్కరికి నేను బైబిల్ ఇవ్వలేదు అనుకున్నాను, ఓనర్ గారికి. అక్కడ హాస్పిటల్ మొత్తానికి ఇవ్వటానికి ప్రభు కృపించాడు. ఒక క్రిస్టియన్ అమ్మాయింది, ఆ అమ్మాయికి ఇంకా కొన్ని ఇచ్చొచ్చాను. దేవుడు నిన్ను ఇక్కడ పెట్టింది ప్రభు పని చేయటానికి. 2 daysలో 3 days వెళ్ళాను ఇంజెక్షన్స్కి. 2 daysలో పిల్లలు అడిక్ట్ అయిపోయి మా ఆంటీ అంటే మా ఆంటీ అంటున్నారు నన్ను. నిజంగా ఎంత గొప్ప దైవిక ప్రేమ, దేవుని ప్రేమ. ఇంకా డిసెంబర్ మాసం అంతా కూడా అంటే మాలలు వేసే దినాలు కదా, నాకు మ్యాక్సిమం వాళ్ళే తగిలారు ఆటోల్లో. వాళ్ళకి ఇస్తే కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టుకొని ఖచ్చితంగా చదువుతాం మేడం, మీకు ఇష్టమైతే తీసుకోండి, చదవండి, సత్యం గ్రహించండి అంటే ఖచ్చితంగా చదువుతాం మేడం తీసుకున్నారు. నిజంగా అడిగడిగి తీసుకున్నాం, ఒకరికి ఇస్తే ఇంకొకరు అడిగి తీసుకున్నారు. ప్రభు ఇచ్చిన ఈ సమయంని మనం ఉపయోగించుకోవాలి. నిజంగా ప్రభువుని బట్టి మనం అప్పుడు ధన్యులం అవుతాం.
నిజంగా ఈ విధంగా ప్రభు కొరకే ఏం ప్రభు పనిచేయాలనేది మనం ఆలోచించాలి. మనం ఒకరి మీద ఒకరము ఈ విధంగా మనల్ని మనము చూసుకొని అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుంటూ ప్రభు ఆలోచన ఏముంది మన విషయంలోని ఆ ముందుకు సాగిపోవాలి మనం. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయము లోకంలో సరిగ్గా లేదు, వాటన్నిటి కోసం బాగా ప్రార్థన చేయాలి. సామాజిక వర్గాల మధ్య శత్రుత్వాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు SHI అని అంటున్నారు కదా, నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఇండెక్స్లో గరిష్టంగా 10 పాయింట్లకు గాను భారతదేశంలో అంట 9.3 పాయింట్లలో ఉందంట. తొలి స్థానంలో, అన్నిట్లో తొలి స్థానంలోనే ఉంది మన భారతదేశం. మత విద్వేషాలు మాది అంటున్నారు దేశం. మనది అసలు మత ప్రమేయం లేనిది మన దేశం, భారతదేశం. లౌకిక రాజ్యం, నేను చదువుకునేటప్పుడు కూడా చదివేవాళ్ళం లౌకిక రాజ్యం అని. అంటే మత ప్రమేయం లేని రాజ్యం. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించవచ్చు, ఎవరి మతాన్ని ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించవచ్చు అని ఉంది. అసలు మతమే కాదు ఇది, మార్గం అంటే వినరు. యేసు ప్రభు వారు మార్గం మోక్షానికి, ఏకైక ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. నాలో పాపం ఉందేమో నిరూపించండి అని సవాల్ చేసిన దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే అని చెప్తుంటే కూడా అర్థం కాని పరిస్థితులు. పాపం లేకుండా ఏ కోర్టుకు వెళ్ళినా నిర్దోషిగా తీర్పు తీర్చిన తర్వాత ఉరిశిక్ష ఎవ్వరికి వేయరు, ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే పడింది. హేరోద్ అన్నాడు నేను పాపం చూడలేదు, తర్వాత పిలాతు అన్నాడు చేతులు కడిగేసుకున్నాడు. నిజంగా ఈ విధంగా అధికారులు కూడా ఈయనలో మేము పాపం చూడలేదండి, ఈయన మరణానికి తగిన పాపం ఏమీ లేదు అన్న తర్వాత కూడా యూదులందరూ కలిసి ఆయన సిలువేయండి అని ప్రజల యొక్క ప్రేరేపణతో దేవుడు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించిన వాడు. నిర్దోషిగా కోర్టులో తీర్పు పొంది కూడా ఆయన ప్రాణం అర్పించిన ఏకైక దేవుడు ప్రపంచంలోనే, ఆ చరిత్రలోనే ఉన్న దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు వారే. అది అందరూ తెలుసుకుంటే గ్రహిస్తే చాలా మంచిది. కాబట్టి భారతదేశం అన్నింటిలో అగ్రగణ్యంగా అయిపోయింది. మిగతా వాటన్నిటికంటే ఈ సిరియా, పాకిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటిలో కంటే కూడా భారతదేశం మొదటి స్థానం. వాటిల్లో కొన్ని పాకిస్తాన్ తగ్గినాయి, కానీ ఇది అన్నిట్లో ఎక్కువే. ఇంకా అసలు GHI వాళ్ళు గ్లోబల్ వారు హంగర్ ఇండెక్స్ అని దానికి అది ఆకలి కేకలు. 2007లో సర్వేలో వచ్చేట్లకి 40 దేశాల మధ్యలోనే ఆకలి ఉంటే ఇప్పుడు 45కి పెరిగిపోయిందంట ఆకలి. ఆకలితో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామా? మన కోసమే మన స్వార్థమే మనం. ప్రభా ఆకలితో ప్రభా తండ్రి ఉంటున్నారయ్యా అనేకులు. చిన్న బిడ్డలు కూడా ఆకలితో కడుపు పట్టుకొని రోడ్ల మీద చెత్తల్లో తిరిగే బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కోసం ఎంతసేపు సమయాన్ని మనం ఉపయోగిస్తున్నాము? మందిరానికి వెళ్తున్నాం కానీ అనారోగ్యాల కోసమే ప్రార్థన చేసి వస్తున్నాం సంఘ ప్రార్థనలో. నిజంగా ఎవరు వ్యక్తిగతంగా పాకులాట అయిపోయింది. మనల్ని ప్రభు చేతుల్లో పెట్టుకొని వీళ్ళని మనం ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అది ప్రభు ఆశపడేది. 190 దేశాల్లో 186 దేశాల్లో ఈ పరిస్థితి ఉందంటే ఎంత భయంకరం. అమెరికా చెందిన రీసెర్చ్లో తెలిసిన ఇవి ఒట్టి మాటలు కావివి. నిజంగా పరిస్థితులు, సామాజిక అంశాల వారీగా అన్ని కూడా విశ్లేషించి వీళ్ళు అన్ని బయటకు తీసుకొని వస్తున్నారు. ఇది ఈ మధ్య వచ్చింది HMPV వైరస్, మొన్న చైనాలోనే వచ్చింది. మరి చైనా వాళ్ళు నిజంగా దేవుడే లేడంటారు. దేవుడు లేకుండా మనం ఎట్టొచ్చాము? దేవుడు లేకుండా ఎక్కడి నుంచి ఊడిపడ్డాము? అక్కడి నుంచే అది వచ్చింది కరోనా, అక్కడి నుంచే మళ్ళీ ఈ HMPV అనే వైరస్ వచ్చింది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వీటన్నిటితో బెంగళూరులో ఒక 8 నెలల పాప అంట బాధపడతా ఉంది. తరచుగా వస్తా ఉన్నాయి ఇంకొకటి బయటికి, పలానాళ్ళకి వచ్చింది, మాస్కులు పెట్టుకోండి, మళ్ళీ ఏమన్నా లాక్డౌనా అని క్వశ్చన్ మార్కు. ఇవన్నీ భయంకరం. కాబట్టి కరోనా అంత భయంకరం కాదు, ప్రాణాపాయం అయితే కాదు అంటున్నారు. ఏదేమైనా మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే హెచ్చరిస్తా ఉన్నారు, ఎవరు వాటర్ వాళ్ళు తాగండి, ఒకరు వస్తువులు ఒకరు తీసుకోవద్దు, ఒకరు ఆహారం ఒకరు తినొద్దు, మాస్కులు పెట్టుకోండి అని జాగ్రత్తలు జారీ చేసేస్తున్నాం. వీటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. వాక్యం బైబిల్ స్టడీలో మనం క్లుప్తంగా బైబిల్ గురించి మనం చదివిన దేవుడు మనకు బోధపరుస్తాడు. మిగతా విషయాలన్నీ కూడా మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు. నిన్నటి దినము జ్యోతి అక్క చెప్పినట్లుగా అక్కడికి వచ్చేటప్పటికి నిజంగా కోరేషుని దేవుడు రేపుకున్నాడు. తర్వాత కోరేషు ఒక పత్రిక రాస్తాడు, దాన్ని తయారు చేసి పెడతాడు అనమాట. మందిరం కట్టబడాలి అని. అప్పుడు ఈ ఆరోగ్యంలో వచ్చేటప్పటికి దర్యావేషు వస్తాడు. దర్యావేషు రాజు దగ్గరికి కొంతమంది వ్యతిరేకులు, ఒక 2 వ్యతిరేకంగా లేస్తారు దేవుని మందిరాన్ని ఆపేయాలని. ఎందుకంటే దేవుని పని జరుగుతా ఉంటే సైతానికి కంపల్సరీగా ఉంటాడు. సంఘాల్లో అందరూ దేవుని బిడ్డలే, దేవుని ఆత్మ కలిగిన వారే అని ఉండరు. అందరూ దేవుని బిడ్డలే, దేవుని ఆత్మ
దేవుని ఆత్మ, దేవుని ప్రేరేపణ కలిగిన వారికి వ్యతిరేకులు ఒకరిద్దరైనా లేస్తారు. ఎందుకంటే సాతానుడు వాళ్ళని వాడుకుంటాడు. ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఒకరి స్థానాన్ని ఒకరు తీసుకుంటూ అట్లా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటుంటారనమాట. అట్లా వీళ్ళు కూడా వ్యతిరేకంగా దేవుని మందిరాన్ని ఆరంభించటం, మళ్ళీ ఆపు చేయటం, భయపడతా ఉన్నారు. ఆ టైంలో హగ్గయి వీళ్ళు వచ్చేసి బలపరిచి ధైర్యపరచటం, తర్వాత వీళ్ళు దస్తావేజుల కొట్టులో వెదకమని దర్యావేష్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు బతిలాడి చెప్పుకుంటారు. దయచేసి రాజుగారికి చెప్పండి, వాళ్ళ పడనోళ్ళకే, శత్రువులకే సమాచారం పంపిస్తారు. రాజుగారికి చెప్పండి, మీరు మాకు కొరేష్ రాజు ఈ విధంగా రాసి పెట్టాడు, అద్దగాని దొరికితే మేము మందిరం కట్టుకుంటాము. అద్దనాలు ఎరుసలేములో మందిరం లేకపోతే కూడేవారు కాదు. మన కొత్త మందిని కాలంలో వచ్చేటప్పటికి ఇంటింట కూడా కూడుకున్నారు. కానీ అదినాలు అందులో ఎరుసలేములో వాళ్ళకి యూదులకి మందిరం కంపల్సరీ. కానీ సొలొమోను కట్టిన మందిరం కంటే కూడా, ఆ మహిమ కంటే కూడా దీని మహిమ ఎక్కువగా ఉంటుందని దేవుడు ధైర్యపరిచినాడు. తర్వాత అందుకే వాళ్ళు దర్యావేష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎతకమన్నప్పుడు, ఎతకమని చెప్తాంలే, చెప్పినంత మాత్రాన అవి దొరుకుతాయా, అవి దొరికినప్పుడు చూద్దాం అనుకుంటా పోయి వాళ్ళకి విషయం అయితే చెప్పాడు. దేవుడు చెప్పించాడు దర్యావేష్ రాజుకి. రాజుగారు వెతికిచ్చిన 16 సంవత్సరాల తర్వాత అవి దొరికినాయి. ఈ 16 years పాపం ఎంత బాధపడ్డారో నిజంగా ఆ గ్యాప్ కాలంలో. అప్పుడు దొరికినప్పుడు మనం 3వ వచనం చూస్తే, రాజైన కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరాన్ని గురించి నిర్ణయించింది. బలులు అర్పించతగినట్టుగా మందిరాన్ని కట్టాలి అని చెప్పినాడు. దాని పునాదులు గట్టిగా వేయాలి, దానికి ఇట్లా కట్టాలి, ఇంత వెడల్పు, ఇంత పొడవులు అని కొలతలు ఈ 4-5 వచనంలో మీరు చదవండి, టైం లేదు కాబట్టి. తర్వాత ఖజానాలో నుండే మీరు ఇయ్యాలి. ఏ నెబుకద్నెజరు రాజు అయితే తీసుకెళ్లిపోయినాడో దాదాపుగా 5,400 దాకా వస్తువుల్ని, బంగారం, వెండి మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. వాళ్ళు అంటారు, మా పితరులు చేసిన పాపాన్ని బట్టి మందిరం దోచబడింది, మాకు ఇప్పుడు మందిరం లేదు అని వాళ్ళ పితరుల దోషాన్ని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా తిరిగి ఆ ఖజానా తీసుకురావాలి అని కొరేషు రాజు తన దస్తావేజులో రాసినాడు. అవి చీకిపోయింటే ఏమైపోయింటాయిలే అని వీళ్ళు అనుకున్నారు. కానీ అవి దొరికినప్పుడు దర్యావేష్ రాజు అన్నాడు, మీరు వెళ్ళండి నది అవతల, అక్కడ ఒక అధికారి ఉంటాడు, తత్తానయ్య అనే అతను, నీ వెళ్ళి శతర్భోజనయ్య అనే అతను కూడా ఉంటాడు, మీరు నది అవతల మీతో కూడా ఉన్న అపెర్సెకాయిలు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు యూదుల జోలికి వెళ్ళొద్దు, మీరు దేవుని మందిర పని జరగనియండి, వాళ్ళ అధికారిని, పెద్దలను, దేవుని మందిరాన్ని దాని స్థలంలో కట్టనియండి. దేవుని మందిరం కట్టేటట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం మేము నిర్ణయించి పెట్టినాం అని చెప్తా ఉన్నాడు. ఎవరు? దర్యావేషు రాజు యొక్క సొమ్ములో, అంటే నది అవతల నుండి వచ్చిన పన్నులు వసూలు చేస్తారు కదా రాజులు, అక్కడ ఆ పన్నులో నుంచి వాళ్ళ పని నిమిత్తము ఆలస్యం లేకుండా, తడవ లేకుండా, ఏమాత్రము లేట్ చేయకుండా వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చేసేయండి. మళ్ళీ ఆకాశం ముందు దేవునికి బలు అర్పించడానికి కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె, యెరూషలేములో ఉన్న యాజకులకి ఆకాశం ముందు దేవుని సువాసనగా అర్పణలు అర్పించి రాజును, అతని కుమారులను దీవించేటట్లుగా ప్రార్థన చేయటానికి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము జరగకుండా వారికి కావాల్సిందంతా కూడా మీరు ఇచ్చేయాలి. ఎందుకంటే దర్యావేష్ వినుంటాడు, దేవుని మాట వినని రాజులు ఏమైపోయారు, ఎంత భయంకరంగా చనిపోయారు వినుంటాడు. కాబట్టి దేవుడు భయం పెట్టి దర్యావేషుని ప్రేరేపించడం ద్వారా దర్యావేషు ఆ విధంగా ఆజ్ఞాపిస్తాడు ప్రజలకి. ఎవడైనా యాజ్ఞను భంగపరిస్తే వాని ఇంటి వెన్నుగాడి, అంటే మనకు వెన్నుపోసి ఎట్లానో ఇంటికి కూడా పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ అంతా పడగొట్టి పెంట రాసేటట్లు చేయాలి. అంత కఠినంగా రాజు ఆజ్ఞాపిస్తాడు. అంతగా దేవుని ఇంటి పట్ల ఆయనకి భయం పెట్టి ప్రజలను ధైర్యపరిచే విధంగా దేవుడు ప్రజలను కూడా భయపెట్టి వారికి సహాయం చేసేలాగా చేస్తాడు. ఏ రాజులే గాని, ఏ జనులే గాని, రాజులు కూడా ఈ ఆజ్ఞను భంగం చేస్తే, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని నశింపజేయటానికి చేయి చాపితే, తన నామం అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును, అంటే చంపేస్తాడు దేవుడు. దర్యావేషును నేను ఆజ్ఞిస్తున్నా, చాలా తొందరగా చెయ్యాలి, ఇది రాయించేసేయండి, నేను చెప్పినవన్నీ తాకీదు పంపించేసేయండి అందరికీ అని చెప్తాడు.
తర్వాత 13 వచనం నుంచి చూస్తే మనం, తర్వాత నది అవతల అధికారి అయిన ఈ తత్తనయి షత్పోజ్జేయురు వారి పక్షంగానున్న వాళ్ళు రాజు దర్యావేషుని ఆజ్ఞ చొప్పున పని వేగంగా చేశారు. వాళ్ళు యూదుల పెద్దలు కట్టిస్తా ఉన్నారు. ప్రవక్త అయిన హగ్గయి ఆ దినాల్లో, ఇద్దో కుమారుడైన జకర్యా, వీళ్ళిద్దరు ప్రవచనాల ద్వారా వీళ్ళిద్దరు ధైర్యపరిచారు ప్రజల్ని. హగ్గయి జకర్యా గ్రంథాలు మనం చూసినట్లయితే మనకు అన్ని వివరాలు ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా హెచ్చరిస్తా, ప్రజల్ని ధైర్యపరుస్తా, బాగు చేయండి మీరు పని అని చెప్పినప్పుడు బాగా జరిపిస్తారు. నిజంగా ఇశ్రాయేలు కట్టడాల విషయాల్లో నేర్పరులు. ఎందుకంటే నిర్గమకాండంలోనే ఫరో రాజు వాళ్ళ చేత ఎన్ని కట్టించుకున్నాడో మనకు బాగా తెలుసు కదా. నిర్గమకాండంలో రామశేషు అనే పట్టణాన్ని కూడా కట్టించారు. కట్టడాల్లో వాళ్ళు నిపుణులు అన్నమాట ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు. నిజంగా వాళ్ళు ఆ ప్రకారం ఇశ్రాయేల్ దేవుని ఆజ్ఞ అనుసరించి వాళ్ళు కట్టించుకొని కోరేషు, దర్యావేషు, అర్థహసస్త, పారసిక దేశ రాజుల వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతారు. వాళ్ళ మందిరం కట్టాలని ఆజ్ఞ చొప్పున వాళ్ళు ఆ పని సంపూర్తి చేస్తారనమాట. తర్వాత దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరంలో ఆదారు నెల 3వ రోజుకి మందిరం సమాప్తి చేయబడింది. అప్పుడు ఇశ్రాయేలు యాజకులు, లేవీయులు చెరలో నుంచి ఎవరైతే విడుదల నొందినారో, చాలా మంది చెరలో నుంచి బయటికి రాలేకపోయినారు, చాలా మంది విడుదలైనారు. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నారో వాళ్ళందరినీ ప్రభు బయటికి లాక్కొని వచ్చినాడు. వాళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని ఆనందంగా ప్రతిష్ఠించరి. దేవుని మందిరం కట్టబడతా ఉంటే సంతోషించాలి. దేవుని ఇల్లు నెమ్మదితో ఉంటే సంతోషించాలి. చాలా మందికి మందిరాలు లేక బాధపడతా ఉంటే, మందిరాలు ఇచ్చిన వాళ్ళు కొట్లాడుకొని కలహాలతో కలవరాలతో నిండిపోయి ఉన్నాయి. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. నిజంగా దేవుని మందిరంలో అందరూ సంతోషించాలి, ఆనందించడానికి దేవుని మందిరం కూడుకొని ఏక మనస్సుతో రావటానికి ఆయన మందిరాన్ని ఇస్తాడు మనకి. ఈ దినాల్లో కూడా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు ఎడ్లను, 100 ఎడ్లను, 200 పొట్టేలను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలు అందరికీ పరిహార బదులు ఇశ్రాయేలు గోత్రాలు చొప్పున 12 మేకపిల్లలు అన్ని అర్పిస్తాడు. సొలొమోను అర్పించినన్ని అర్పించకపోయినా వీళ్ళు అంటే చెప్పండి, వీళ్ళు 1 అర్పిస్తే సొలొమోను 200 అర్పించాడు. అంత తేడాతో అర్పించినప్పటికీ వాళ్ళు అనుకుంటారు, ప్రభువా మాకు ఎంత లేదన్నా సొలొమోను మందిరం లాగా కాదు కదా అని కూడా నిరాశపడి చాలాసార్లు మందిరాన్ని ఆపేశారు. ప్రభువా ఆయన బంగారంతో కట్టాడు, వెండితో కట్టాడు, మాకేమున్నాయి ప్రభువా అని. అప్పుడు దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తాడు. హగ్గయి జకర్యాల ద్వారా మునుపటి మహిమ కంటే ఇప్పటి మహిమ మరి ఎక్కువగా ఉంటది. కట్టండి. అందుకే మందిరాలు కట్టడాల కంటే కూడా అన్ని సౌకర్యాలు దేవుని బిడ్డలకి ఉండటం, దేవుని మందిరం ఘనంగా ఉండటం కూడా మంచిదే. పేదగా చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ అని, వెలగల వస్త్రాలు అంటే మెరిసిపోయి ఏవో వస్త్రాలు ఏం కాదు, కానీ మనకున్న దాంట్లోనే మంచిగా మనం బట్టలు కట్టుకొని మంచిగా ఘనంగా దేవుని ఇంటికి వెళ్ళాలి. ఎవరన్నా చూచినప్పుడు క్రైస్తవులంటే పేదోళ్ళురా, క్రైస్తవులంటే ఆ చినిపోయిన గుడ్డలు కట్టుకొని పోయేవాళ్ళు, క్రైస్తవులంటే అట్లా దేవునికి నామానికి అవమానం తేయకూడదు. మనకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనము చక్కగా మంచిగా మన వస్త్రధారణ చక్కగా ఉంచుకొని, ఒళ్ళు కప్పే వస్త్రాలు వేసుకొని చక్కగా మంచి బట్టలు వేసుకొని దేవుని ఇంటికి కూడా వెళ్ళటం కూడా మంచిదే. ఆనందంతో వెళ్ళాలి. దేవునికి మన హృదయాలు అర్పించాలి. ఆ దినాలు బలులు అర్పించినారు. అందుకే మన భక్తి జీవితాన్ని బట్టి దేవుని మహిమ దేవుని ఇంట్లో ఉంటది. మన హృదయంలోంచి వచ్చే అర్పణలు, మన త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి మహిమ ఎక్కువగా ఉంటది. పెద్ద చర్చిలో అలంకరించిన చర్చిల కంటే కూడా మనం కట్టుకున్న మందిరాల్లో దేవుని మహిమ ఎక్కువగా దేవుడు ఉంచుతాడు మన హృదయాలను బట్టి. కాబట్టి చెరలో విడిన వాళ్ళందరూ కూడా మొదటి నెలగా 14వ దినంలో పస్కా పండుగ ఆచరించినారు. లేవీయులు తాము పవిత్రపరచుకుని పవిత్రులైనారు. చెరలో విడుదల నొందిన వారందరూ కూడా బంధువులు, యాజకుల కొరకు వాళ్ళ కొరకు పస్కా పశువును వధించిరి. పస్కా పశువు తప్పకుండా వధించబడాలి. అది ఈ రోజు కూడా యూదులు చేస్తున్నారు. తప్పిదం చేసి తప్పు ఒప్పుకున్న ప్రతిసారి వారు పస్కా పశువును వధిస్తారనమాట. అది వరకు ఆచరణ విధించాడు దేవుడు, మోషే ద్వారా చెప్పించాడు. ఆ దినాల్లోనే నిర్గమకాండంలో పస్కాను భుజించిన తర్వాతే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రావటం, వాళ్ళ ఇంటి ద్వారాలకి ఆ బలిని అర్పించిన బలి రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా మరణము వాళ్ళకి దగ్గరికి రాదు. పస్కా బలి పశువుగా ఇప్పుడు మనకి యేసుప్రభు 2024 సంవత్సరాల క్రితం యేసుప్రభు పస్కా బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తంతో కొనబడిన మనం పరలోక రాజ్యం ఇచ్చాడు. ఆ దినాల్లో
దేవుడు ఆ పస్కా బలి పశువు రక్తాన్ని మోషే దినాల్లో ద్వారబంధరాలకు పూసుకున్నారు. ఇప్పుడైతే వాళ్ళు దాన్ని అర్పించి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు యూదులైతే ఆచారంగా. కానీ మనకు అది అవసరం లేకుండా యేసు ప్రభు వారిని నమ్మిన ప్రతి ఒక్కరికి యేసయ్య రక్తమే మన పాప క్షమాపణ, చెరలోని వారికి విడుదల. అనుజనులు అపవిత్రుని తాము ప్రత్యేకించుకున్న వాళ్ళందరూ వచ్చి పులియన్ రొట్టెల పండగ కూడా 7 దినాలు ఆనందంతో ఆచరించారు. ఇశ్రాయేల్ దేవుని మందిర పని నిమిత్తమై వారి చేతుల్ని బలపరచడానికి యెహోవా అష్షూరు రాజు యొక్క హృదయాన్ని వాళ్ళ వైపు తిప్పి వాళ్ళు సంతోషింపజేశాను. మనం మంచిగా ఉంటే, మనం ప్రార్థనలో ఉంటే, మనం విధేయతతో ఉంటే, మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువు మనల్ని బలపరుచుకొని మనల్ని బలపరచడానికి రాజులు లేపుకుంటాడు, అధికారులు లేపుకుంటాడు. నిజంగా అందుకే అధికారుల కోసం ప్రార్థన చేయాలా అన్నది. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా పస్కా పండుగ, ఎందుకంటే పస్కా బలి పశువు వీళ్ళకున్న పండుగలు 7 పండుగలు అంటారు, కొంతమంది ఏమో 10 పండుగలు అంటారు. ఏదేమైనా పాస్ ఓవర్ పస్కా పండుగ అంటే వెడలిపోయింది, మరణం వెళ్ళిపోయింది అని. అందుకే దేవుడు అది నిసాన్ మాసంలో మొదటి మాసంలో కొత్త సంవత్సరాల రక్షణ ద్వారా నూతన జీవితం అని మనకి కొరింథీ పత్రికలో ఏదైతే రాయబడిందో 5వ అధ్యాయం 17లో క్రీస్తు నందంటే నూతన సృష్టి పాత గతించిపోయేను అని, అదనమాట పస్కా పండుగ. మనం కూడా దేవుని నూతన సృష్టిలోకి, దేవుని రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరము నూతన సృష్టి. ఆ విధంగా యేసు ప్రభు వారు ఎందుకే పస్కా బలిగా అన్నప్పుడు ప్రతి ఒక్కటి బైబిల్ గ్రంథంలో క్లారిటీగా ఇవ్వబడింది. నిర్గమకాండం 12:3లో 10వ రోజు గొర్రెపిల్ల వాళ్ళు తీసుకుంటారు. 10 అనే సంఖ్యకి ధర్మశాస్త్రానికి సాదృశ్యం, అది 10 ఆజ్ఞలు. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ప్రభువారు వచ్చినారు కదా. ఆజ్ఞను పాటించకపోతే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు కదా ఆ దినాల్లో. అది లేకుండా ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకుంటాడు. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఇంకా మత్తయి 5:17లో చూస్తే ధర్మశాస్త్రం నెరవేర్చడానికే ప్రభు వచ్చినాడు అని మత్తయి సువార్తలో ఉంటది అనమాట. అదే 10వ రోజు యేసు ప్రభు యెరూషలేముకి వస్తాడు. తర్వాత చదవండి మత్తయి సువార్తలో. యోహాను సువార్త 12:1లో వస్తే యేసు ప్రభు తన మృతుల్లో ఉండి లేచిన లాజరును బేతనియాకు వస్తాడు. ఏ రోజు? పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చినాడు. తర్వాత 14వ తారీఖు వాళ్ళు పస్కా పండుగ జరుపుకుంటారు. 10వ తారీఖు గొర్రెని సిద్ధపరచుకుంటారు. ఎందుకంటే 9వ తారీఖు వాళ్ళు వచ్చినారు కదా, గొర్రెని సిద్ధపరచుకున్న తర్వాత 9, 10, 11, 12, 13, 14 అంటే 6 రోజుల ముందు ప్రభు వస్తాడు. యోహాను సువార్త 12:12 చూస్తే మరుసటి రోజు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చినాడని విని బేతనియాకు 9వ రోజున వస్తారన్నమాట. అంటే నెక్స్ట్ డే 10వ రోజు పస్కా గొర్రె పిల్లను తీసుకొచ్చిన రోజు వచ్చినాడు అనమాట యేసు ప్రభు వారు. ఇది నిర్గమకాండం 12:7లో చూస్తే ఆ నెలలో 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. అంటే 4 రోజులు గొర్రె పిల్ల పరీక్షించాలి. ఆ గొర్రె పిల్లలో పస్కా బలిగా అర్పించి గొర్రె పిల్ల కలంకం గాని రోగం గాని ఏది లేకుండా చూసుకోలే, లోపం లేనిదిగా ఉండాలి పస్కా బలి పశువు. యేసు ప్రభు వారు కూడా 4 ప్రధాన యాజకుల ద్వారా పరీక్షించబడ్డాడు. అన్న, కయప, పిలాతు, హేరోదు ద్వారా. ఈ విధంగా దేవుడు కూడా పరీక్షించబడి నిర్దోషిగా వాళ్ళు చేత సాక్ష్యం పొంది ఆయన మరణం పొందినాడు. ఇంకా అందుకే కదా యెషయా గ్రంథం 53:3లో ఉంటుంది, అతడు తృణీకరించబడిన వాడైపోయినాడు, మనుష్యుల వల్ల తృణీకరించబడ్డాడు. యూదులు తృణీకరించినారు. యోహాను సువార్త 1:11లో తమ స్వకీయులే తృణీకరించినారు. ఆయన యూదా గోత్రపు సింహం, యూదా గోత్రంలో పుట్టినాడు, యూదులే తృణీకరించినాడు. లూకా సువార్త 23:14-15లో చూస్తే హేరోదు కూడా ఏ తప్పిదం లేదంటాడు. మత్త 27:24లో చూస్తే పిలాతు చేతులు కడుక్కుంటాడు. కాబట్టి వీళ్ళందరూ మంచి సాక్ష్యాలు చెప్పి నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు, మరణానికి తగింది ఏది లేదంటాడు. ఇది గొర్రెపిల్ల కూడా ఏ లోపం లేకుండా ఉండాలి అనడానికి సాదృశ్యంగా ప్రభువారు కూడా అదే విధానంలో వచ్చినాడు అనమాట, బలి అర్పించినట్లుగా పస్కా బలి. తర్వాత 4వ రోజు సాయంత్రము వాళ్ళు అర్పించాలి బలి, సాయంకాలం అర్పించాలి. 14వ తేదీ వాళ్ళకి పస్కా పండుగ అన్నమాట. ఆ పస్కా భోజనమే ప్రభు బల్ల. యూదులకి ఈ యొక్క డే ఈరోజు 6 గంటలకి వాళ్ళు ఈవినింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ కి వాళ్ళకి ముగుస్తుంది. మనలా కాదనమాట, వాళ్ళు ఈవినింగ్తో మనకు మార్నింగ్ అయినప్పుడు వాళ్ళకి ఈవినింగ్, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి ముగుస్తుంది. అట్లా డేట్స్ వాళ్ళకి మారుతాయి అన్నమాట. కానీ వాళ్ళకి డేటు మనలాగా ఉండదు. అధికార మందిరం అంటే పిలాతు ఉందన్నమాట. అందుకే అన్యులు ఆ ప్లేస్కి వాళ్ళు ప్రవేశించరు.
ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే జోసిఫర్ అనే యూదుల చరిత్రకారుడు ఈ విషయాలన్నీ రాసి పెట్టినాడు అనమాట. 4వ రోజు ఏ టైంకి కట్ చేయాలి గొర్రె పిల్లనంటే నిర్గమకాండ 12:7 ఉంది, సాయంకాలమందు దాన్ని చంపి అని ఉంటది. మార్కు సువార్త 15:25 ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయను. లూకా సువార్త 23:44-45 చూసినప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. నిర్గమకాండం 29:39 ఉంటది, ఉదయమే గొర్రె పిల్ల, సాయంకాలం ఒక గొర్రె పిల్లను అర్పించాలి. సాయంకాలం అంటే యూదుల గ్రంథము తల్మూద్ అనే గ్రంథంలో ఉంటది. ఈ అర్పణలు ఏ టైంలో అర్పించే క్రమం అంతా కూడా జోసిఫర్ అనే అతను గ్రంథంలో వ్రాసినాడు. 3వ గడియలో అర్పించే వాళ్ళ టైం ప్రకారం 3వ గడియ ఉదయము 9 గంటలు. యేసు ప్రభు వారు 9 గంటలకు సిలువెక్కారు. మొదటి గొర్రెపిల్ల అర్పించే సమయంలో, 2వ గొర్రెపిల్ల 9వ గడి అంటే యూదులకి 3 గంటలకి, 3 వాళ్ళకి టైం. సిలువలో ప్రభువారు 3 గంటలకి ప్రాణం విడిచను అని ఉంటది మనకు బైబిల్లో. రక్తాన్ని వాళ్ళు ద్వారబంధలాలకి ఎట్లా నిలువుటం కర్రలకు పూసుకున్నారో దానిలో ఒక ఎముకైనను విరవబడకూడదు అని ఉంటది కదా. ప్రభువుకి ఒక్క ఎముక కూడా విరగలేదు. ఈ విధంగా పస్కా గొర్రె పిల్ల మన యేసు ప్రభు వారు ఈ విధంగా మనకు నిర్ధారణలతో కూడా ఆ దినాల్లో చేసిన యేసు ప్రభు వారి బలి ఏ విధంగా ఉందో కరెక్ట్ గా ఆయన, అందుకే క్రమం తెలిసిన వాడు, ముందుగా పాత నిబంధన అంతా నెరవేర్చిన వాడు. పాత నిబంధన పస్కా బలిని నెరవేర్చినాడు మన ప్రభువారు. పాత నిబంధన యొక్క 10 ఆజ్ఞలను నెరవేర్చినాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని అంతా తన మీద వేసుకున్నాడు. మన మీదకి రావాల్సిన శాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నా కొలకి బలి పశువు అయ్యా, నోరు తెరవలేదయ్యా. మనం నిజంగా మనం ఒక మాట అంటే నేనైనా చాలా హట్ అయిపోయి వెంటనే మనం బ్యాక్వర్డ్ ఇచ్చేస్తాం, వెంటనే మనం అందేసుకుంటాం కదా. ప్రభు వారు నోరు తెరవలేదు. ఆయన మొఖాలు ఉమ్మేస్తుంటే నోరు తెరవలేదు. ఆయన అసలు నిజంగా క్రిస్మస్ దినములు మనం అదే గుర్తు తెచ్చుకోవాలి. నిజంగా ఏకైక పుట్టినరోజు అంటే పండుగలు టపాకాయలు కాలుస్తారు, కానీ మన ప్రభు పుట్టినరోజులో ఆయన మరణాన్ని మనం గుర్తు తెచ్చుకుంటాం. ఇదే ఏకైక పండుగ, క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతా నలుమూలలా చేసుకునే పండుగ. నిజంగా 196 దేశాల వరకు ఖచ్చితంగా చేసుకుంటాయి క్రిస్మస్ పండుగని. నిజంగా ప్రభు జన్మ మరణ దినం, ప్రభువే మానవుడై దిగి వచ్చిన రోజు క్రిస్మస్ రోజు. ప్రభువే మన కోసం ప్రాణం పెట్టడానికి ఉద్దేశంతో పుట్టిన రోజు ఆ రోజు. నిజంగా పస్కా బలి పశువుగా అవటానికి దిగి వచ్చిన రోజు ఆ రోజు. నిజంగా ఆ రోజు సిద్ధపడి ప్రభు పరలోకాన్ని నుంచి కుమారుడిగా దిగి వచ్చిన రోజు. తల్లి గర్భాన్ని కోరుకొని, మరియ తల్లి గర్భాన్ని కోరి వచ్చిన దేవుడు ఆయన. నిజంగా ఎంత గొప్ప దేవుడు. తగ్గింపుడు కోరుకొని వచ్చిన దేవుడు, ఉమ్మేసుకోవటానికి ఇష్టపడి వచ్చిన దేవుడు, చీల్చబట్టానికి ఇష్టపడి వచ్చిన దినం, ఆ తీర్మానాన్ని చేసుకొని దిగి వచ్చిన రోజు మానవుడిగా క్రిస్మస్ దినం. నిజంగా తిట్టించుకోవటానికి ఇష్టపడి దిగి వచ్చిన దినం, కొట్టించుకోవటానికి ఇష్టపడి వచ్చిన దినం, తగ్గింపు విధేయత మనకు నేర్పించడానికి వచ్చిన దినం, కన్నీటి ప్రార్థన రక్త చెమట రక్త బిందువులుగా మారేంతగా ప్రార్థన చేయటానికి సిద్ధపడి వచ్చిన దినం ఆ దినం. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి, అప్పుడు మనం తగ్గించుకోగలం. ప్రభువుని చూస్తేనే మనకి ఇవన్నీ వస్తాయి, ప్రభు లక్షణాలు, లేకుంటే మనకు రావు. మనం ఎప్పుడూ ఆయన, అందుకే నీ సిలువను చూడగానే మనం కరిగిపోతాం. సిలువను చూస్తే తప్ప లోకంలో జీవితం ముందుకు సాగలేం. కాబట్టి ఆ విధంగా పస్కా బలి పశువైన మన ప్రభుని కలిగిన ధన్యత మనకి ఇచ్చినాడు. ఆ విధంగా అంత్యకాలంలో బైబిల్ గ్రంథంలో విషయాలు అనేకం తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడు మాత్రమే పరలోకంలో దూతలకు కూడా మనం బోధించగలం. అనేక మర్మంగా ఉంచాడు ప్రభు. దానియేలు కూడా పూర్తిగా బయలుపరచలేదు, యోహాను గారికి కూడా పూర్తిగా బయలుపరచలేరు. ఈ దినాల్లో ఉన్న టెక్నాలజీ అంతా కూడా ఆ దినాల్లో వారికి వేరుగా కనబడింది. నిన్న నేను మహిమమ్మ మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు అదే చెప్తున్నారు. ఈ రోజున్న టెక్నాలజీ, హెలికాప్టర్స్, విమానాలు, ఇవన్నీ ఒక మిడతల్లాగా కనిపించుంటాయి మమ్మల్ని యోహాను గారికి. అంటే ఈ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కాబట్టి అన్ని దేవుడు దలుచుకోలేదు ప్రభు ఆ దినాల్లో. టెక్నాలజీ పెరిగిపోతా ఉంది, విషపూరితమైపోతా ఉన్నాయి మనుషుల హృదయాలు.
కఠినమైపోతా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు పాపం చేయిస్తున్నాడు సాతానుడు. యవ్వనులు ఇష్టానుసారంగా పాపానికి జీవితాన్ని అప్పగించుకుంటున్నారు. తల్లిదండ్రులను విరిచి యవ్వన బడితోని పట్టుకొని పారిపోతున్నారు. భయంకరమైన దినాలు, సొదొమ గొమొర్రా వంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి మనల్ని దేవుడు కాపాడుకుంటూ ప్రత్యేకపరుచుకున్నాడు. దాన్ని బట్టి వందనాలు చేస్తూ మన జీవితంలో ఏది ప్రభు కోరుకుంటున్నాడో, మన ద్వారా ఏది జరిగించుకోవాలనుకున్నాడో, మనం ఏ విధంగా జీవించాలని, ఏ విధానంలో ప్రభు సేవ చేయాలని, ఎక్కడ ప్రభు సేవ చేయాలని ఇష్టపడుతున్నాడో ఆ విషయంలో మనకిప్పుడు సరిగా ఉన్నప్పుడే మనం త్వరగా ఆయన పని ముగించాలి. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.